హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి 17th వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 12.2 నుండి ఫస్ట్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఓకే, మనము ఫస్ట్ క్వశ్చన్ చదువుకుందాము. డయాగ్రామ్ క్వశ్చన్ ఇవ్వలేదండి మనకి. క్వశ్చన్ మనం చదువుకుని దాని నుంచి డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. A solid is in the shape of a cone standing on a hemisphere. అంటే కింద మనం ఒక హెమిస్పియర్ ఉంది, దీనిపైన ఒక కోన్ ఉంది అన్నారు. అంటే ఈ విధంగా అన్నమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెమిస్పియర్ పైన కోన్ ఉందన్నారు, ఓకే. బట్ ఇలా చిన్నదిగా ఉందా, లేదంటే హెమిస్పియర్ కన్నా పెద్దది ఉందా, లేదంటే రెండింటికి ఇలా సమానంగా ఉందా అనేది మనకి డౌట్. అందుకని ఇక్కడ చూడండి, విత్ బోత్ దే రేడి బీయింగ్ ఈక్వల్. అంటే కోన్ యొక్క రేడియస్ ఎంత అయితే ఉంటుందో హెమిస్పియర్ యొక్క రేడియస్ కూడా అంతే ఉండాలి అన్నారు. అంటే కంపల్సరీగా ఇలాగే కదండి ఉండాలి, అప్పుడు మాత్రమే కదా కోన్ యొక్క రేడియస్ హెమిస్పియర్ యొక్క రేడియస్ సేమ్ ఉంటాయి. ఓకేనా? సరే, నెక్స్ట్ రేడి బీయింగ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో రేడియస్ కూడా ఇచ్చేసారు మనకి. ఎంతండి? 1 సెంటీమీటర్స్ అంట. 1 సెంటీమీటర్. సో ఇది రేడియస్ కదా, సో 1 సెంటీమీటర్. అండ్ ద హైట్ ఆఫ్ ద కోన్, హైట్ ఆఫ్ ద కోన్ అంటే ఇది. సో ఇది హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్. కోన్ యొక్క హైట్ కోన్ యొక్క రేడియస్కి ఈక్వల్ అవుతుందంట. సో మనకి ఇక్కడ రేడియస్ ఎంత అన్నారండి? 1 సెంటీమీటర్. అంటే కోన్ యొక్క రేడియస్ కూడా ఎంత? 1 సెంటీమీటర్. అంటే ఇక్కడ హైట్ ఆఫ్ ద కోన్ ఎంత అవుతుందండి? 1 సెంటీమీటర్. ఎందుకని? కోన్ యొక్క హైటు రేడియస్ సమానం అవుతుంది అన్నారు కాబట్టి. ఓకేనా? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పై అంటే యాక్చువల్గా మనం పై అంటే ఎంత వేసుకుంటాము? ఎయిదర్ 22/7 కానీ లేదంటే 3.14 కానీ వేసుకుంటాం. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై అంటే పైలోనే ఆన్సర్ కావాలి. అంటే పైన మనం ఇంకేమి సింప్లిఫై చేయదు, పై కింద ఉంచేస్తాం ఫార్ములాగా. ఓకేనా? ఇంకా ఈజీ మనకి. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఎంటైర్ సాలిడ్ అంటే ఇందులో మీకు మళ్ళీ రెండు ఉన్నాయి కదండి, వాల్యూమ్ ఆఫ్ ద కోను ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్. సో రెండింటిని సపరేట్గా ఫైండ్ అవుట్ చేసేసి యాడ్ చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, డయాగ్రామ్ ఇది వేసుకోండి. అంటే ఇది మీకు మెయిన్ సొల్యూషను. సో చాలా ఈజీ అండి ఈ ప్రాబ్లము. ఒకసారి చూడండి. ఫస్ట్ హైట్ ఆఫ్ ద కోన్ రాసుకుందాము. హైట్ ఆఫ్ ద కోన్ ఎంత అండి? 1 సెంటీమీటర్. అంటే ఈ 1 సెంటీమీటర్ ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా నేను ఇందాక ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, సో దాన్ని బట్టి మాట. సో హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ అని అనుకోండి, దట్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. అలాగే రేడియస్ ఆఫ్ ద కోన్ ఆర్ అని అనుకోండి, దట్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. అండ్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఆర్ అని అనుకోండి, దీని కూడా 1 సెంటీమీటర్. అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ద కోన్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ సమానం కాబట్టి రెండింటిని ఆర్ అని అనుకున్నాం అన్నమాట. సో డైరెక్ట్గా మనకి క్వశ్చన్లోనే వాల్యూ ఇచ్చేసారు కదా 1 సెంటీమీటర్ అని. సో అందుకని 1 సెంటీమీటర్ వేసేసాం. ఇక మనకి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే ఫార్ములా 1/3 πr² ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంటే 2/3 πr³. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం పైన సింప్లిఫై చేయకూడదు, ఎందుకంటే ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలోనే రావాలి. అండ్ ఈ వాల్యూస్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసింది. హెచ్ ఆర్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, r² అంటే 1², హెచ్ అంటే 1, ఇక్కడ కూడా r³ అంటే 1³ సో 1² అంటే 1, మళ్ళీ 1 × 1 1. సో మళ్ళీ టోటల్గా ఈ వాల్యూ అంతా 1 అయిపోతుంది. సో 1తో ఇంటూ చేస్తే ఇంకేమొస్తుందండి? 1/3 × π ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ 1 × π అంటే π/3 ప్లస్ ఇది కూడా 1 అయిపోద్ది, 2 × π 2π/3. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అంటే మనం న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందండి? π + 2π/3. పై ఇక్కడ ఒక పై ప్లస్ ఇక్కడ 2 పైలు, అంటే మొత్తం ఎన్ని పైలు ఉన్నట్టు? 3π/3. సో 3 క్యాన్సిల్, మొత్తం మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి? π వచ్చింది. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఈక్వల్ టు π cm³. అదే ఆన్సర్. ఓకేనా? సో చాలా ఈజీ ప్రాబ్లం ఇది. మనం చేసిన ప్రాబ్లమ్స్కి అన్నిటికంటే నాకైతే ఇది ఈజీగా అనిపించింది, ఎందుకంటే 5 మినిట్స్ కూడా అవ్వలేదు దీనికి. మిగతా ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా 10 20 మినిట్స్ అయినాయి, 18 మినిట్స్ కూడా ఉంది. ఓకేనా? సరే, మనకు అలాంటి అప్పుడప్పుడు ఇది ఒకటే అనుకోండి, మళ్ళీ తర్వాత అన్నీ కూడా లెంతీయే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కానీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.